రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలామంది ప్రభుత్వంలో గత 30 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల నుండి పనిచేసి ఎక్కడున్నా సరే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే వాళ్ళ పిల్లలకైనా పిల్లల పెళ్ళిళ్ళకైనా అనారోగ్యం పాలైనా ఇంటిపైన లోన్ తీసుకున్నాక లోన్ కట్టుకోవడానికైనా లేదా అన్నదమ్ములు ఉంటే ఆ రిటైర్మెంట్ అమౌంట్ వస్తే ఆ పిల్లలకి ఇచ్చి వృద్ధాప్యంలో హాయిగా పండుకునే రోజులు ఉంటాయనే ఉద్దేశంతోనే 33 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చి వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసుకోవడానికి కోర్టులకు పోతా ఉన్నారు. కోర్టులకు పోయినా కానీ కోర్టు మొటకాయలు వేసిన తర్వాత కూడా కనికరం రాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో రిటైర్మెంట్ కోసానికి ఏమన్నారంటే ఇది ప్రజల పాలన, ప్రజలు ఉద్దేశించే పాలన. అరే మీకు ఇవ్వకపోతే మేము ఎవరికి ఇస్తాం అనే రకంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఇదే బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి 2024 మార్చిలో వాళ్ళందరి రిటైర్మెంట్ సంఘాల అందరిని పిలిచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అన్ని పనులు చేసుకొని సార్ మీకు ఈ పని చేసి పెట్టిన ఆ పని చేసినా తెలిసా మేము మీకు మాటిస్తూ ఉన్నాం. మార్చి 2024 మార్చిలో మాట్లాడి ఏమన్నా అంటే నెలకు 700 కోట్లు మీకు రిలీజ్ చేస్తాం, మీ ఇబ్బంది కాదు, మీరు అందరు సర్వీస్ చేసినారు అన్నారు. అన్న తర్వాత ఈ కోర్టుకు పోయి మాట్లాడిన తర్వాత కోర్టులో కూడా ఏం సబ్మిట్ చేశారంటే 700 కోట్లు ప్రతి నెల ఇస్తాం, సంవత్సరం లోపల క్లియర్ చేస్తాం. సుమారు 12,000 కోట్లు ఏదైతే ఉందో 4 లక్షల మంది రిటైర్మెంట్ అయ్యారు. అన్ని విధాలుగా బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ చెప్తాడు. ఇప్పుడు వివిధ రకాల ఎన్ని రకాల పేమెంట్స్ రావాలో అన్ని రకాల వైద్య ఖర్చులైనా ఇంకా ఖర్చులైనా అది పెన్షన్ స్కీమ్స్ అయినా ఈ స్కీమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ అమౌంట్ రావాలి, గ్రాడ్యుయేటీ రావాలి, కమిటీషన్ రావాలి, జీపీఎఫ్, జిఐఎస్, లోను ఎన్కాష్మెంట్స్, బెనిఫిట్స్ రావడం లేదు, ఆరోగ్య సమస్యలు. అదేవిధంగా కేంద్రం రెగ్యులర్ డిఏ ఇస్తే ఉంటే రాష్ట్ర ప్రభుత్వము 6 డిఏలకు 1 డిఏ ఇవ్వడం జరిగింది. కొంతమందికి అయితే ఏమవుతుందంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన వాళ్ళకు హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో హక్కు కాదు, ఎంత దారుణంగా చూస్తున్నారంటే అంత దారుణంగా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రభుత్వాన్ని ఇది వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం దయ కాదు, వాళ్ళ హక్కును నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే కొంతమంది చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత రిటైర్మెంట్ అమౌంట్ పిల్లలకు ఎవరికి ఇవ్వాలి? కొడుకు బిడ్డ ఉంటుంది, 2 కూతుర్లు ఉంటారు, 2 కొడుకులు ఉంటారు, 3 కొడుకులు ఉంటారు, లేకుంటే 2 కొడుకులు 1 కూతురు ఉంటారు. ఈ డబ్బుల కోసానికి ఒక భార్య ఉంటుంది, చనిపోయిన తర్వాత ఉన్నప్పుడన్నా వాళ్ళకు డబ్బులు పంచుదాం, ఈ పంచితే నా ఇబ్బంది పోతుంది, ఆ తల్లి ఏంటంటే ఇబ్బంది పోతుంది. ఇన్ని సంవత్సరాలు నేను మా ఆయనకు పొద్దున పోతుంటే టిఫిన్ కట్టి పంపిస్తుంటే ఎంత కర్మ వచ్చిందిరా బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం గతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కర్మ వాళ్ళు పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది చాలా యువకుడు రేవంత్ రెడ్డి గారు 80% మాకు వృద్ధులకు ఏ విధంగా బెనిఫిట్ చేస్తారో చాలా బెనిఫిట్ చేస్తారని ఆనందంతో ఓటేస్తే వాళ్ళకన్నా అది ఏంటంటే వాళ్ళు ఉచ్చదొక్కిరు అంటారు చూడు, ఆ రకంగా ఉన్నది ఇది. ఆ రకంగా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. దీనికి అనుగుణంగా రేపు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసానికి ఈ ధర్నా భారతీయ జనతా పార్టీ మా ఎల్పీ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు, అన్న కొమరయ్య గారు, నేను 3 ఎమ్మెల్సీ కలిసి ధర్నా చౌక్ దగ్గర రేపు ధర్నా చేస్తూ ఉన్నాం.
వాళ్ళకి సంఘీభావం. ఎందుకంటే ఇది ప్రారంభోత్సవమే మాత్రమే. ఎందుకంటే చిన్న టిస్ట్ ఇస్తా ఉన్నాం. ఆ పేమెంట్ కూడా రాకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అన్న ఆధ్వర్యంలో, రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటాం. రేపు ఎట్టి బస్సులో ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం.